తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు కార్యక్రమానికి కడప జిల్లాలో టీడీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లాలో మహానాడును ఘనంగా నిర్వహించాలని సంకల్పించారు. టీడీపీ మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి టీడీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పార్టీ శ్రేణులను సమాయత్తం చేశారు. టీడీపీ సీనియర్ నాయకులు, మంత్రులు, పార్టీ నేతలు సంయుక్త భాగస్వామ్యంతో జన సమీకరణ చేస్తున్నారు. టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సూచనలతో కనీవిని ఎరుగని రీతిలో కడప మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తామంటున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరావుతో మా ప్రతినిధి చంద్రమోహన్ ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు కార్యక్రమానికి కడప వేదిక అయింది. ఈ నేపథ్యంలో మహానాడుకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించడానికి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, అలాగే కొమ్మారెడ్డి పట్టాభి తదితరులందరూ కూడా వచ్చారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, మహానాడు కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహించబోతున్నారు? దానికి సంబంధించిన వ్యూహాలు ఎలా ఉంటున్నాయి? మహానాడు మేము ఎప్పుడు కూడా ప్రతి ఏడాది ఆనతిగా చేసేటువంటిదే. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు జయంతిని పురస్కరించుకొని, అలాగే యువ నాయకులకి ఒక దిశ నిర్దేశించడానికి ఈ కార్యక్రమం మేము ఎప్పుడు చేపడతామండి. గత 43 సంవత్సరాలుగా మా జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీని, నాయకులను తయారు చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి తీరు కూడా మీ అందరికీ తెలిసిందే. ఈసారి కడపలో ఉన్నటువంటి ప్రజానికం అద్భుతమైనటువంటి మాకు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది 2024 ఎలక్షన్లో. కనుక ఇక్కడ మనం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఎప్పుడు కూడా కడపలో చేయలేదు. ఈసారి ఖచ్చితంగా చేయాలి, ఘనంగా చేయాలి, కనీ విని ఎరగనట్టుగా చేయాలి అనే ఒక ఆలోచనతో జాతీయ అధ్యక్షులు వారు ఇచ్చినటువంటి ఆదేశాలు, అలాగే మా జాతీయ ప్రధాన కార్యదర్శి విద్యాశాఖ మార్చినటువంటి యువ నాయకులు లోకేష్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇక్కడ తీసుకోవడం జరిగిందండి. మేము అనుకున్నట్టుగానే ఈరోజు మా పార్లమెంట్ అధ్యక్షుడు శ్రీనివాస్ గారు, అలాగే కమలాపురం ఎమ్మెల్యే గారు, మంత్రి గారు, ఇన్ఛార్జ్ మంత్రులు అందరూ కలిపి రాంప్రసాద్ గారు, సవితమ్మ గారు అందరూ కూడా మంచిగా ఒక వెన్యూని చూడడం జరిగింది. ఏదైతే పబ్బాపురంలో శ్రీకేదన్య మండలంలో అద్భుతంగా 145 ఎకరాల్లో మేము ఏర్పాటు చేసుకోబోతున్నాం. ఇది కానీ విని ఎరగనటువంటి మహానాడుగా నిర్వహించబోతున్నాం కడపలో అని చెప్పేసి ఈ సందర్భంగా ఈ వేదిక నుండి ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు? ఏ వేదిక నుంచి బాస్ ఖచ్చితంగా ఒక స్లోగన్ ఇవ్వబోతున్నారు. ఇది ఇప్పుడున్నటువంటి నాయకులకి, భవిష్యత్ నాయకులకు కూడా కనువిప్పు కాబోతుంది మా బాస్ ఇచ్చేటువంటి నినాదం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అందులో దానికోసం చెప్పాలంటే, తప్పు చేసేవాడు వ్యవస్థల నుంచి తప్పించుకోలేడు. అది ఎవరైనప్పటికీ కూడా, నా మనుషులు కావచ్చు, మీ మనుషులు కావచ్చు, ఎవరు కావచ్చు, వ్యవస్థ చూస్తూ ఊరుకోదు, ఖచ్చితంగా శిక్ష పడుతుందనే విధంగా స్లోగన్ ఇవ్వబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి ఏర్పాట్లు ఎలా చేయబోతున్నారు? దీనికి సంబంధించిన వ్యూహాలు ఎలా అమలు చేయబోతున్నారు? మాకు మా కడపలో ఉన్నటువంటి నాయకులు ఒక భరోసా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా రేపు భారీగా బహిరంగ సభకు మేము మా జనాన్ని తీసుకొస్తామని చెప్పేసి, ఇక్కడ ప్రజల్లో కూడా జోష్ ఉంది, రావడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక 3వ రోజు మేము బహిరంగ సభ పెట్టుకోబోతున్నాం. మొదటి 2 కూడా ప్రతినిధుల సభ పెట్టుకోబోతున్నాం. మాకు ఎలాగైతే మా స్ట్రక్చర్ ఉందో, పార్టీ స్ట్రక్చర్, సుమారు 23,000 మందికి ఈరోజు మేము ఆహ్వానం పంపించి మొదటి 2 కూడా ప్రతినిధుల సభ నిర్వహించుకుంటాం. మరి 3వ రోజు బహిరంగ సభ నిర్వహించుకోబోతున్నాం. దీనికి మాలో ఉన్నటువంటి అన్ని టీమ్స్ కూడా అందరూ కూడా చాలా జోష్గా ఉన్నారు, చాలా నిర్వహించాలని ఒక ఆతృతతో ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నారు. మేము ముఖ్యంగా కొన్ని తీర్మానాలు చేస్తాం. జనరల్గా ఇప్పుడు మాకు నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా మినీ మహానాడులో అంటే మహానాడు నిర్వహించుకుంటున్నాం. అందులో ఉన్నటువంటి తీర్మానాలన్నీ కూడా, అక్కడ చేసినటువంటి తీర్మానాలన్నీ కూడా మళ్ళీ మా మెయిన్ ఆఫీస్కి వచ్చి అక్కడ కొన్ని తీర్మానాలు చేసి ఆ తీర్మానాలన్నీ కూడా ఈరోజు మహానాడులో పెట్టబోతున్నాం. కనుక ఇది ఈ సమాజానికి సంబంధించి, ఈ రాష్ట్రానికి సంబంధించి, ఈ విజన్ డాక్యుమెంట్ ఏదైతే 2047 ఉందో దానికి సంబంధించినటువంటి తీర్మానాలు అనేక ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తున్నాం. దీంతోపాటు మా బేసిక్ నీడ్స్ ఏదైతే మా జాతీయ మా వ్యవస్థాపకులు పెట్టినటువంటిది, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు ఏదైతే ఉందో బేసిక్ నీడ్స్ అనేవి అవి ఎన్ష్యూర్ చేస్తూనే సంక్షేమాన్ని పూర్తి స్థాయిలో తీసుకెళ్ళి అభివృద్ధిని సమపాలుగా తీసుకొచ్చి ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. సమాజానికి ఒక విశిష్టమైన సేవలు అందించడంలో భాగంగా ఈ మహానాడు వేదికను చేయబోతున్నామని చెప్పి చెప్తున్నారు. అలాగే కార్యక్రమం ద్వారా పార్టీని బలోపేతం చేయడానికి, తద్వారా కడప వేదిక నుండి బలమైన మెసేజ్ను వినిపించడానికి ఈ మహానాడు కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయబోతున్నామని చెప్పేసి పల్లా శ్రీనివాసరావు తెలిపారు. కెమెరామెన్ రవితో చంద్రమోహన్ రాజు,
హెచ్ఎం టీవీ కడప నుండి.